పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఈ మాట మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్లో మన సండే స్కూల్ టీచర్ గారు మనకి నేర్పించేటువంటి వాక్యం, చాలామంది కంఠస్థ పెట్టేటువంటి వాక్యం. ఈ వాక్యము ఒకటి ఆధారంగా చేసుకుని మొత్తము సువార్త చెప్పొచ్చు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే ప్రజలందరికీ కలగబోయేది ఏమిటో చాలా సవివరంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి సువార్త చెప్పడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని బైబిల్ అంతటిలో గనక గోల్డెన్ వెర్స్ అంటారు, లేదా బంగారు వాక్యం అంటారు. ఏ వచనాన్నో తెలుసండి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మిమ్మల్ని ఎవరైనా బైబిల్లో మీకు ఇష్టమైన వాక్యం, సువార్త చెప్పేటువంటి వాక్యం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు మనం వెంటనే చెప్పాలి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఈ మాటలో చాలా అద్భుతమైనటువంటి సమాచారము, సువార్త దాగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి చేతుల్లో లేకపోతే చిన్నపిల్లల చేతుల్లో బ్లూ కలర్ అట్టతో ఉన్నటువంటి క్రొత్త నిబంధన మనం చూస్తాం. ఈ క్రొత్త నిబంధన గ్రంథాన్ని మరి ఎవరు ఆ విధంగా డిజైన్ చేసి మరి పెట్టాలి అనుకున్నారు అని అంటే, ఇద్దరు వ్యాపారవేత్తలు 1899లో మరి ఇద్దరు వ్యాపారవేత్తలకు వచ్చినటువంటి ఆలోచన. మనం బాగా వాక్యాన్ని చదువుకుంటున్నాం, మనకి నిజరక్షకుడు తెలిసాడు, కానీ అందరికీ ఉపయోగపడేటట్లుగా మనము క్రొత్త నిబంధనని ప్రింట్ చేసి దానిని హాస్పిటల్స్లో, అదేవిధంగా ప్రజలు రద్దీగా ఉండేటువంటి స్థలాలలో, హోటల్స్లో, సైనిక శిబిరాలలో, అలాగే కాలేజెస్, స్కూల్స్లో మరి ఈ పుస్తకాలు ఉంచినట్లయితే, లేదా ఈ బైబిల్ గ్రంథాలు ఉంచినట్లయితే ఎవరికైనా అవసరమైతే చదువుకుంటారు అని ఇద్దరు వ్యక్తులకు వచ్చినటువంటి ఆలోచనతో ది గిడియోన్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ వారు అద్భుతమైనటువంటి ఆలోచనతో క్రొత్త నిబంధన గ్రంథాలు ప్రింట్ చేశారు. ఈ గ్రంథాలు కేవలం మన భారతదేశంలోనే కాదు, 175 దేశాలలో ప్రియ దేవుని బిడ్డలారా ఇంచుమించు ఇప్పటికీ 6 కోట్ల మరి బైబిల్స్ వారు ప్రచురణ చేశారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చచ్చిపోదామని అనుకుని ఆ హోటల్స్కు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి, లేకపోతే మనశ్శాంతి లేక ఉన్నప్పుడు అక్కడ హోటల్స్లో రూమ్లో, లాడ్జింగ్ రూమ్లో, డెస్క్లో ఉండేటువంటి పుస్తకం ఏదైనా ఉంది అని అంటే క్రొత్త నిబంధన గ్రంథం. ఈ వాక్యాన్ని చదివి ప్రియ దేవుని బిడ్డలారా, అంత బైబిల్ చదవాలంటే ఒక్క రోజులోనే అర్థం కాదు. కాబట్టి చివర్లో కానీ మొదట్లో కానీ అద్భుతమైనటువంటి బంగారు వాక్యం ముద్రింపబడేది. ఆ బంగారు వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ వాక్యమిని ఎంతో మంది బ్రతుకులు మార్చుకున్నారు. చచ్చిపోదామని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నటువంటి వారు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం కలుగుతుందని, ఆయన ప్రేమను తెలుసుకోవడానికి మరి చిన్న బైబిల్ ఎంతో మందికి ఉపయోగపడింది, ఎంతో మందికి రక్షణలోనికి నడిపించింది. అందులో ముద్రింపబడినటువంటి ప్రథమమైనటువంటి వాక్యం ఏమిటో తెలుసండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. ముందు భాగంలో కానీ వెనకాల భాగంలో కానీ మొట్టమొదటిగా వేయబడినటువంటి వాక్యము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనని. ఇది ఇంచుమించు ప్రియ దేవుని బిడ్డలారా 1100 భాషలలో కంటే ఎక్కువగా ముద్రింపబడింది. 1100 భాషల కంటే ఎక్కువగా. అలాగే మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ప్రియ దేవుని బిడ్డలారా, ముంగండ శాంతారావు గారు అనేటువంటి ఒక గొప్ప మరి ప్రియ దేవుని బిడ్డలారా పెయింట్ ద్వారా వాక్యాలు రాసేవాడు.
అతడు కూడా ఎక్కువగా రాసినటువంటి వాక్యం ఏదైనా ఉందేనంటే ఇదే. కొండల మీద, లేకపోతే రాళ్ల మీద, పాడుపడిపోయినటువంటి బిల్డింగ్ల మీద, జనాలు రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలలో ఎక్కువగా సువార్త తెలుసుకోవడానికి వ్రాయబడినటువంటి వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవునికి స్తోత్రం. రెండవదిగా డాక్టర్ బిల్లీ గ్రహం గారు, అమెరికా దేశంలో గొప్ప దైవజనుడు ఆయన ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఆయన క్రూసైడ్స్కి లక్షలాది మంది ప్రజలు వచ్చేవారు. ఒక మీటింగ్కి 20 లక్షలు 30 లక్షల మంది ప్రజలు వచ్చేవారు అన్నమాట. ఆయన అంతమంది ప్రజలకు ఏం చెప్పేవాడో తెలుసండి? ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త చెప్పడానికి ఎక్కువగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనమే. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఇంచుమించు 185 దేశాలలో 21 కోట్ల మందికి అద్భుతమైన సువార్త అందించాడు క్రూసైడ్స్ ద్వారా. అదేవిధంగా వార్తాపత్రికలు, రేడియో ద్వారా సువార్త అందించేటప్పుడు ఎక్కువగా ఆయన మరి బోధించేటువంటి వాక్యం ఏదైనా ఉంది అని అంటే ఆ వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ వాక్యము చాలా మందిని ప్రభావితం చేసింది. ఈ వాక్యము చాలా మందిని దేవుని యొద్దకు నడిపించింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఇలాగా చరిత్రలో చూస్తే చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఆ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఆధారంగా చేసుకుని సువార్త ప్రకటించారు. చూడండి, అమెరికన్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ ఒక అతను ఉన్నాడు. ఆయన పేరు టిమ్ టెబో అనేటువంటి ఆయన 2009లో ఒక అద్భుతమైనటువంటి నేషనల్ ఛాంపియన్షిప్ ఆయన ఆడినప్పుడు అందులో విజయాన్ని సాధించాడు. ఆ ఆటకు వెళ్ళేటప్పుడు అతనికి తల భాగంలో నొసటికి కట్టుకున్నటువంటి గుడ్డకి యోహాను సువార్త జాన్ 3:16 అనేటువంటి పదాన్ని రాసుకున్నాడు. ఇక్కడ ఈ ముఖం పైన కూడా ఆ పదాన్ని రాసుకున్నాడు. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గెలిచిన ఆనందం కంటే అందరూ గూగుల్లో ఇంచుమించు 940 లక్షల మంది, అంటే ఇంచుమించు 9 కోట్ల మంది ఒకేసారి జాన్ 3:16 అనేటువంటి వాక్యాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేశారట. ఆ వాక్యాన్ని విని చదివి ఎంతో మంది యేసు ప్రభు వారిని అంగీకరించినట్లుగా చరిత్ర చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, తన విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, తాను నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను అనేటువంటి మాట కూడా తన యొక్క నొసటి మీద లేదా తన ముఖం మీద రాసుకునేటువంటి వాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, తాను ఏం చెప్పాలని అనుకున్నాడో తెలుసండి? తాను ఒక గేమ్ ఆడుతూ కూడా సువార్త చెప్పడానికి జాన్ 3:16 అనేటువంటి పదాన్ని తన ముఖం మీద రాసుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసండి? అసలు ఈ జాన్ 3:16లో ఏముంది అనే దాని కొరకు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో అసలు దేవుడు అంటే ఎవరో మనకు తెలియాలి. దేవుని మందిరంలో కూర్చుంటున్నాం, కానీ దేవుడు అంటే ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. దేవుడు అంటే సృష్టికర్త అయి ఉండాలి. దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడు సృష్టికర్త అయి ఉండాలి. మనం చేసినటువంటి వ్యక్తి దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, మనము ఎక్కడ పెడితే అక్కడ ఉండే వ్యక్తి, లేకపోతే ఏ స్థానంలో పెడితే అక్కడ ఉండేటువంటి ఆ వ్యక్తి దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు అనేటువంటి వాడు మనల్ని రక్షించగలగాలి. దేవుడు అనేటువంటి వాడు సృష్టిని పరిపాలించగలిగిన వాడై ఉండాలి. దేవుడు అనేటువంటి వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా సర్వమును సృజించినటువంటి వాడై ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ద్వారా సర్వమును సృజించబడెను అనే మాట మనం చదువుతాం. ఆది కాండములో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టి ఆ క్రమాన్ని దేవుడు ఏ విధంగా సృజించాడో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఆది కాండములో 1వ అధ్యాయములో దేవుడు మొదటి దినమున ఏం చేశాడో మనం చదువుదాం. మొదటి దినమున భూమి ఆకాశములను ఆయన
సృజించెను అనే మాటను మనం చదువుతాం. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, సండే స్కూల్ పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయం, మన సృష్టికర్త ఏం చేశాడో. మనం ఆయన చెప్తా ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డారా, సృష్టి అనేటువంటిది ఉదరములో నుండి వచ్చేది కాదు. సృష్టి అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డారా సృష్టికర్త సృజించినదై ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మొదటి దినమున ఆయన ఏం చేశాడో తెలుసండి, భూమి ఆకాశంలో సృజించాడు. ఆ తరువాత పగలు రాత్రిని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డారా, మొత్తము జలములతో నింపబడిపోయినటువంటి జలములను దేవుడు విశాలపరిచాడు. జలముల మధ్య విశాలం కలుగజేసి ఆయన ప్రియ దేవుని బిడ్డారా పైన దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. రెండవ దినం అయిపోయింది. మూడవ దినమున దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఈ క్రింద ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ కూడా ఆ ప్రియ దేవుని బిడ్డారా ఆరేటట్లుగా చేసి దీనికి భూమి అని పేరు పెట్టాడు. ఇంకా ఉన్నటువంటి జలాలకి సముద్రము అని పేరు పెట్టాడు. ఫలములిచ్చేటువంటి ఆ చెట్లను మరి ప్రియ దేవుని బిడ్డ నోటి మాట ద్వారా కలుగు చేశాడు. మూడవ దినం అయిపోయింది. నాలుగవ దినమున ఆయన ప్రియ దేవుని బిడ్డారా పగలేమో వెలుగునివ్వడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని వెలుగునివ్వడానికి చిన్న జ్యోతిని చేశాడు. అది నాలుగవ దినమున దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవ దినమున దేవుడు ఏం చేశాడో తెలుసండి, చేపలు జలములలో ప్రియ దేవుని బిడ్డారా సంచరించడానికి చేపలు చేశాడు. ఆకాశంలో ఎగరడానికి పక్షులను సృజించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అది ఐదవ దినం అయిపోయింది. ఆరవ దినమున దేవుడు ఏం చేశాడో తెలుసండి, పశువులు, జంతువులు, అలాగే మానవుని ఆరవ దినాన సృజించినట్లుగా, నిర్మించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. నేల మంటితో ఒక ప్రతిమను చేసి ఆ నేల మంటితో ప్రియ చేసినటువంటి ఆ ప్రతిమలోనికి, లేకపోతే ప్రియ దేవుని బిడ్డ నరుని నిర్మించినటువంటి ఆ మట్టిలోనికి దేవుడు జీవాత్మను ఊదాడట. అప్పుడు మనిషి ఏం చేయగలుగుతున్నాడో తెలుసండి, నడవగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఆ ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించి, ప్రియ దేవుని బిడ్డారా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు అనడానికి గల కారణం మనం సృష్టిని చూస్తే అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డారా సూర్య చంద్రులు వాటి క్రమం తప్పట్లేదు. ప్రియ దేవుని బిడ్డారా గమనించాలి, మరి నక్షత్రాలు కావచ్చు, ప్రియ దేవుని బిడ్డారా గ్రహాలు కావచ్చు, అవి కక్షలు తప్పట్లేదు, వాటి పనిని అవి చేస్తూ ఉన్నాయి. ఈరోజు మనల్ని మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, మనం ఈ విధంగా డిజైన్ చేసింది మన చేతులు, మన తల్లిదండ్రులు చేతులు కాదు, కానీ దేవుడే తన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అనేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి అర్హతలలో ప్రథమమైనది ఆయన సృష్టికర్త అయి ఉండాలి. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రెండవదిగా ఆయన ఏమై ఉండాలనేటువంటి మాటను మనం చూస్తే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో కావచ్చు, క్రొత్త నిబంధన గ్రంథంలో కావచ్చు, దేవుడు చెప్తున్నటువంటి మాట, మరి నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. యెహోవాను నేను పరిశుద్ధుడు అంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవునికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణాలలో ఒకటి సృష్టికర్త అయి ఉండాలి. రెండవది ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడై ఉండాలి. కామ క్రోధ మద మత్సరాలు కలిగినటువంటి వాడు దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట చూడండి. ఈ రోజున మన చట్టం ఒక పురుషునికి ఒక భార్య ఉండాలి. అలా కాకుండా ఎక్కువ మంది భార్యలు ఉన్నట్లయితే, వ్యభిచారం చేస్తున్నట్లయితే బహుభార్యత్వాన్ని మన చట్టం అంగీకరించదు. చట్టానికి విరోధంగా ప్రియ దేవుని బిడ్డారా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జీవించే వ్యక్తి దేవుడు కాదు. అందుకని దేవుడు అనేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణాలలో ఒకటి ఆయన సృష్టికర్త అయి ఉండాలి. రెండవది పరిశుద్ధుడై ఉండాలి. మూడవదిగా మనల్ని రక్షించేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుని బిడ్డారా గమనించాలి, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక వ్యక్తి కొలంలో పడిపోయాడు అనుకోండి, అతనికి ఈత రాదు, కేకలు పెడుతున్నాడు, బాబు రక్షించండి, చచ్చిపోతున్నాను, మునిగిపోతున్నాను, సగం మట్టికి నీళ్లు తాగేశాను అని అంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా పైన గట్టు మీద ఉండి చెప్పే
మాటలు చెప్పేవాడు కాదు. అతని దగ్గరకు వెళ్ళి అవసరమైతే అతన్ని రక్షించడం కోసం తన ప్రాణాలు పెట్టేవాడు నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇలాగ దేవుడి కోసం చెబితే చాలా విషయాలు ఉన్నాయండి. ఒకటి, సృష్టికర్తని, అతడు పరిశుద్ధుడిగా ఉండాలని, అంత మాత్రమే కాదు అతడు రక్షించేవాడిగా ఉండాలని, ఇంకా నాలుగవదిగా చూస్తే సర్వము వ్యాపించిన వాడిగా ఉండాలి. దేవుడంటే ఒక ప్రాంతానికో, ఒక వీధికో, ఒక కుటుంబానికో పరిమితమైన వాడు కాదు. దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మరూపి అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అన్ని చోట్ల ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మరూపిగా లేడు. ఆయన దైవ మానవుడని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. అందుకనే దైవ మానవుడు అయినప్పటికీ ఆయన, ప్రియ దేవుని బిడ్డలారా, సమరయ పట్టణంలో ఉన్నప్పుడు గలిలయలో ఏముండేదో ఆయన ఎరిగినటువంటి వాడు. ఆ జ్ఞానము, అనంత జ్ఞానము కలిగినటువంటి వాడు. కానీ అన్ని చోట్ల ఉండడానికి వీలు పడినటువంటి పరిస్థితి శరీరంతో ఉన్నప్పుడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటాం, దేవుడు ఆత్మ అని. దేవునికి స్తోత్రం చెబుదాం. బైబిల్ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు కావచ్చు, కుమారుడు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా సృష్టికర్తలే అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకనే ఆది కాండములో మనం చదువుతూ ఉన్నప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూడండి అక్కడ ముగ్గురు కనబడుతున్నారు. మన అంటే బహువచనానికి సాదృశ్యంగా ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం సామెతల గ్రంథంలో చదివితే దేవుడు మనల్ని సృజిస్తూ ఉన్నప్పుడు, ఈ సృష్టి ఆరంభమందు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, నరుని సృజించినట్లుగా, సమస్తాన్ని కలుగు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి దేవుని అర్థం చేసుకోవడానికి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. ముగ్గురు ఆలోచనలు కావచ్చు, వారి ఉద్దేశాలు కావచ్చు, అన్నీ కూడా ఒకటే. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది తండ్రి అయిన దేవుని ఆరాధించాలి, మిగిలినటువంటి వారు అవసరం లేదు అనేసి చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనము త్రిత్వమై ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి దేవుడు అనేటువంటి వాడు ఆత్మ, వెలుగై ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి ఈ దేవుని మనం వర్ణించాలి అని అంటే కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఏం చేశాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు లోకాన్ని ప్రేమించాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా కూడా ప్రజలందరూ పాడైపోయారు. దేవుడు యథార్థవంతుడిగా మానవుని నిర్మిస్తే, యథార్థవంతుడిగా పాపం లేనివాడిగా దేవుడు సృజిస్తే, నిర్మాణం చేస్తే, ఆ మానవుడు త్రోవ తప్పిపోయి పాపంలో పడిపోయాడు, చీకట్లోనికి వెళ్ళిపోయాడు, అంధకారంలో ఉండిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆ మానవుడు పాపిగా ఉన్నాడు. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. అందుకనే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎంతో ప్రేమించాడనంటే, పాపంలో బ్రతుకుతున్న ప్రతి మానవుని రక్షించడం కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆ యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక వ్యక్తి మీద నాకు ప్రేమ ఉంది అని తెలియచేయడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి మనం ఏదో ఒకటి ఇస్తాం. చూడండి, నా బిడ్డల మీద నాకు ప్రేమ ఉంది, వాళ్ళు ఏదైనా అల్లరి చేస్తున్నప్పుడు నేను కొట్టాను అనుకోండి, ఆ తర్వాత మరలా వారిని చేరదీస్తాను, వారికి అవసరమైంది తెచ్చి పెడతాను. ఆ సమయంలో ఆ బాధ వారు మర్చిపోతూ ఉంటారు. అలాగే ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మనుషులు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేస్తున్నప్పుడు లోకము అంటే మనుషులు. ఒక కవి అన్నాడు,
లోకమంటే మట్టి కాదై, లోకమంటే మనుషులో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే మనుషులందరినీ ప్రేమించాడు. మనం భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకా శత్రువులమై ఉండగానే, దేవునికి దూరంగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడో తెలుసండి, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఈ భూమి మీదకు పంపాడు. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలో ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, మానవుడు లోకమంతా కూడా పాపములో ఉంది. ఈ పాపిష్టి కార్యాలు చేసి, లేకపోతే జన్మతోనే పాపంగా ఉన్నటువంటి ఈ మానవులందరినీ దేవుడు ప్రేమించి వారిని రక్షించడం కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసండి, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడట. 9వ వచనంలో రాయబడి ఉంది. అద్వితీయ అనగా ఒక్కడే కుమారుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటనంటే, ఒక్కడైనటువంటి తన ప్రియ కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపాడు. ఎందుకో తెలుసండి, నీవు నేను చేసినటువంటి పాపాలకు ప్రాయచిత్తం అవ్వడానికి, అనగా మన పాపములు తీసివేయడానికి, మన పాపములకు ఆయన వెల చెల్లించడానికి, శిక్షను అనుభవించడానికి నా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే పురుషోత్తమ చౌదరి గారు ఒక పాట పాడారు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా లోక జీవంబు మనకబ్బును, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, సర్వలోకము రక్షింపను. మన పాపములకు దూరుడై సర్వలోకము రక్షింపను, మన పాపములకు దూరుడై దేవుని ప్రేమ ఇదిగో భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా జీవంబు మనకబ్బును. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసండి, తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత అద్భుతమైనటువంటి విషయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున ఒక ఊరిలో ఒక ఆయన ఒక ధనవంతుని యొక్క కుమారుడికి కారు కొనిచ్చాడట. ఇతడు కారు మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటనంటే, కారు ర్యాష్గా తోలి ఎదురుగా వస్తున్నటువంటి కారుని అతడు గుద్దేశాడట. ఆ కారు చాలా డ్యామేజ్ అయిపోయింది, పాడైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మరి మనం చూస్తున్నటువంటి రీతిగా
ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు వచ్చి కేసు ఫైల్ చేస్తూ ఉంటారు. అలాగ కేసు ఫైల్ చేసి ఒక రోజున అతన్ని ఎవరైతే కారు పాడు చేశాడో అతన్ని తీసుకుని వెళ్ళి అతన్ని ప్రియదేవుల కోర్టులో నిలబెట్టారట. కోర్టులో నిలబెట్టినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటనంటే, ఆ కోర్టులో వాదిస్తున్నటువంటి లేదా కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే జడ్జి గారు ఈ కుమారుడు యొక్క తండ్రి. అయితే ఈ పిల్లోడు చాలా ధైర్యంగా ఉన్నాడు, నేను తప్పు చేసినా పర్వాలేదు, మా నాన్న మరి నా మీదకి ఏమీ రాకుండా చూస్తాడని. ఆ సమయంలో జడ్జి గారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు చేసినటువంటి అపరాధాన్ని బట్టి మరొక లాయర్ వాదిస్తూ ఉన్నాడు, ఆ కారుకి 3 లక్షల రూపాయలు అవుతుంది అనేటువంటి ఆ వాదన వినిపించిన తరువాత జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి అన్నాడు, అతనికి ఒక 6 నెలలైనా జైలు శిక్ష వేయాలి, లేకపోతే 3 లక్షలైన డబ్బు కట్టాలి అన్నటువంటి ఒక గొప్ప తీర్పునిచ్చాడనమాట. ఆ సమయంలో కుమారుడు చాలా భయపడుతున్నాడు. ఏంటి మా నాన్న నా మీదకి ఏది రాకుండా చూస్తాడని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నాన్న ఒక న్యాయవంతుడిగా అతనికి చేసినటువంటి తప్పుకి శిక్ష వేశాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, శిక్ష వేసిన తర్వాత అతను కిందకు వచ్చి, కుమారుడంటే చాలా ప్రేమ కాబట్టి అతడు అన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు ఏ తప్పైతే చేశాడో ఆ వెలంతా నేను చెల్లిస్తున్నానని 3 లక్షల రూపాయలు తన సూట్ కేసులో ఆ డబ్బు తెప్పించి ఆ ఎదుట ఏ వ్యక్తికైతే కారు పాడు చేశాడో ఆ వ్యక్తికి కట్టేశాడట. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, సాక్షాత్తు 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఇదే చేశారు. నీవు నేను తప్పు చేశాం, నీవు నేను శిక్ష భరించాలి. కానీ ఆ శిక్షను ఎవరు భరించారో తెలుసండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. శిక్ష భరించవలసింది కుమారుడు, కానీ ఒక న్యాయవంతుడుగా ఆ శిక్ష, మరి ప్రియ దేవుని బిడ్డలారా, శిక్ష వేసింది నిజమే. నీవు నేను చేసిన పాపములకు నీవు నేను శిక్ష భరించాలి. ఆ శిక్ష భరించడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి మనం చేసినటువంటి పాపములకు శిక్ష ఆయన మీద వేశాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణ ప్రణాళిక జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. ఈరోజు ఈ విషయం చాలా మందికి అర్థం కాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేం పాపం చేశానంటే అంటే ఆదాము చేసినటువంటి పాపమే ఈరోజు నీ మీద నా మీద ఏలుబడి చేస్తుంది. ఇంకా ఎవరైతే పాపాలు ఒప్పుకోలేదో వారు ఇంకా పాపములో ఉన్నారు. మన జన్మకి కారకుడైన ఆ మూల పురుషుడైనటువంటి ఆదాము, లేకపోతే తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేయడం చేత ఆ పాపము ఇప్పటికీ మన మీద ఏలుబడి చేస్తుంది. పాపాలు తీసివేయడానికి, పాప నివృత్తి కలవడానికి ఒక రక్షణ ప్రణాళిక ఆ ప్రభువారు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సిలువ యందు మన విశ్వాసం ఉంచకపోతే మనకి పాప క్షమాపణ కలగదు. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, ఆ కింద మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. 6వ వచనంలో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవునికి స్తోత్రం. మన అందరి దోషాలు ఎవరి మీద మోపబడ్డాయమ్మా? యేసయ్య మీద మోపబడ్డాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకు పంపింది ఎందుకో తెలుసా? శిక్ష విధించి, నీవు నేను పొందవలసినటువంటి శిక్ష ఆయన భరించి మనకి విమోచన కలుగు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చేత పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఈరోజు వాక్యం వింటున్న మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువారు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటనంటే, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించడానికి ఆయన వెనుకాడలేదట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు. దేవుడు చాలా గొప్పోడండి. దేవుడు ప్రేమమయుడు. మనల్ని రక్షించడం కోసం తన ప్రియ కుమారుని ఇవ్వడానికి ఏమాత్రము కూడా వెనుకాడలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది, చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఒక గొర్రె, ఒక జంతువు బలి అయ్యేది. చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ గొర్రె పిల్ల మీద చేతులుంచి తన పాపమంతా దాని మీద ఆపాదింపబడేది. అప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి మరి వధించి మరి దానిని బలిపీఠం మీద అర్పించవలసినటువంటి క్రొవ్వును కానీ అర్పించవలసినటువంటి దహన బలి మీద అర్పించేవారు. ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి దహన బలిపీఠం చుట్టూ ప్రోక్షించేవారు. సంవత్సరానికి ఒకసారి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్న నిబంధన మందసం మీద, కరుణాపీఠము మీద ఆ రక్తాన్ని ప్రోక్షించేవారు. అలాగ వారికి క్షమాపణ దొరికేది. ఎంతకాలం అంటే వారి పాపాలు మరలా గుర్తొచ్చేసేవి, ప్రతి సంవత్సరం గుర్తొచ్చేసేవి. అలాగా వారు చేసిన పాపాన్ని బట్టి సారికి బలి అర్పించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నీవు నేను చేసినటువంటి మన అందరి పాపములను ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, అందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏం చేశాడో తెలుసండి, కల్వరి గిరిలో సదాకాలము నిలిచే బలిని అర్పించాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకనే మనం గొర్రెలు కానీ మేకలు కానీ వధించవలసిన పని లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రియ దేవుని బిడ్డలారా పస్కా పశువుగా నా యేసయ్య బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ బలి అయిపోయి రక్షణ కార్యాన్ని నెరవేర్చి ఆయన సమాధి చేయబడి ప్రియ దేవుని బిడ్డలారా శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి ప్రియ దేవుని బిడ్డలారా తిరిగి లేచిన తర్వాత ఆత్మస్వరూపిగా కొన్ని దినాలు ఈ భూమి మీద ఉండి మరలా తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరలా ఆయన ఈ భూమి మీదకు రానై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా నిత్య జీవం ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు. ఎవరి కుమారుడు? ఎవరమ్మాయి కుమారుడా? యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువలో రక్తం కార్చింది కేవలం కొన్ని జాతుల ప్రజల కొరకు కాదు, కొంతమంది వారి కొరకు కాదు, నిమ్న కులస్తుల కొరకు కాదు. ఆయన రక్షణ కార్యం జరిగించింది అందరి కొరకు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది అంటున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా కొంతమందికి ఆయన ప్రభు అని. లేదు, ఆయన సర్వలోకానికి రక్షకుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరి కొరకు ఆయన క్రయధన విమోచనముగా తన్ను తాను అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, అందరి కొరకు రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు మనం లేం, కానీ ఇప్పుడు మనం విశ్వాసం ఉంచాలి. యేసయ్య నా పాపముల కొరకు చనిపోయాడు అనేసి నా స్థానములో నేను పొందవలసిన శిక్ష ఆయన భరించాడని మనం విశ్వాసం ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా మంది దేవుడు ఎక్కడున్నాడో చూపిస్తే నేను నమ్ముతాను అంటూ ఉంటారు. చాలా మంది బైబిల్ చింపేస్తారు, అపహాస్యంగా మాట్లాడతారు. అలాగని దేవుడు లేడనడానికి వీలు లేదు. ఈరోజు మనలో జీవాత్మ ఉంది, ఆత్మ బయటికి కనబడదు. ఆత్మ ఉంటేనే మనం మాట్లాడగలం, చూడగలం. ఎవరైనా దేవుడు ఎక్కడున్నాడో చూపించాలంటే మనం చెప్పాలి, నీలో ఉన్న ఆత్మను చూపించమని. ఆ మాటకు సమాధానం ఉండదు. ఈరోజు నేను అంటాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కంటికి కనిపించేటువంటి వాటిని తెలుసుకున్నవాడు గొప్పవాడు కాదు, అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి కనుగొన్నవాడే జ్ఞాని. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మ అండి, ఆయన కంటికి కనిపించడు, కానీ ఆయన క్రియలు కనబడతాయి. ఆయన కలుగు చేసిన సృష్టి కనబడుతుంది.
దేవుడు ఉన్నాడు అనడానికి నీవు నేను కారణం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. మరి చూడండి, గాలి ఉంది, గాలి ఎక్కడి నుంచి వేస్తుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, కంటికి కనబడదు. ఒక్క క్షణం గాలి లేకపోతే ఆ ప్రజలందరూ కూడా కుప్పలు తెప్పలుగా శవాలై ఉంటారు. గాలి లేదు అనడానికి ఎవరు అది ఒప్పుకునేటువంటి విషయం కాదు. గాలి ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన కరెంటు తీగలు ఉన్నాయి. ఆ కరెంటు తీగలు చూసినప్పుడు అది తీగగా కనబడుతుంది. దాంట్లో గొప్ప శక్తి ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని పట్టుకుంటే తెలుస్తుంది. అది తీగే అంటే అందులో ఏ విధమైన శక్తి లేదు అనడానికి లేదు. కాబట్టి విజ్ఞతతో విజ్ఞానముతో ప్రతి మానవుడు ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు మన కొరకు, మన పాపముల కొరకు. ఆయన ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం సిలువలో తన అమూల్యమైనటువంటి ఆ ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. పాప రుణపు వెలను ఆయన చెల్లించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే ఈరోజు ఈ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటనంటే, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం చేత ప్రతివాడు నశించుపోడట. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, యేసునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి మీద ఏముంటుందో తెలుసండి? ఉగ్రత నిలిచి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్తలో మనం చదువుతాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి. యేసయ్యందు విశ్వాసం ఉంచడం అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రకటించబడిన బయలుపరచబడినటువంటి సత్యమును మరి అంగీకరించడమే మరి నిజమైనటువంటి విశ్వాసం. యేసయ్య మన కొరకు వచ్చాడని, మన శిక్ష అంతా ఆయన భరించి మనకు విమోచన కలుగు చేశాడని, తన ప్రాణాన్ని అర్పించాడని, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే నా సొంత రక్షకుడని ఎవరైతే నమ్ముతారో అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే మరి లూథరన్ సంఘాలలో ఒక విశ్వాస ప్రమాణం చెప్తూ ఉంటారు. ఆ విశ్వాస ప్రమాణం ఏంటంటే, పరలోకమును భూలోకమును సృజించిన తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను అంటారు. ఆ తర్వాత దేవుని అద్వితీయ కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను అంటారు. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భమున జన్మించి పొంతు పిలాతు కాలమందు బాధలు పొంది సిలువ వేయబడి మరణించి పాతిపెట్టబడి ఆయన పాతాళమునకు దిగిపోయి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి ఆ తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని నమ్ముచున్నానంటారు. అది విశ్వాస ప్రమాణం. సజీవులకు అలాగే మృతులకు తీర్పు తెచ్చడానికి మరలా రానాయి ఉన్నాడని, ఆయన మృతుల పునరుత్థానాన్ని కలుగ చేస్తున్నాడని, నిత్య జీవాన్ని కలుగ చేస్తున్నాడని వాళ్ళు విశ్వాస ప్రమాణం పలుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెబుదాం. విశ్వాసం అంటే అది. యేసయ్య నా పాపముల కొరకు చనిపోయాడు, ఆయన పునరుత్థానుడై మరలా తిరిగి లేచాడు అన్న దాన్ని మనం నమ్మాలి. యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచనకర్తని మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే గనక మనందరికీ ఏమిస్తానంటున్నాడమ్మా? ఆయన నిత్య జీవము. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పటికీ చాలా మంది యవనస్తులండి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, యేసునందు విశ్వాసం ఉంచలేదు మందిరములో. ఇదే మిక్కలు అనుకూలమైన సమయం. ఏ దినమున ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసండి, యేసునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి మనం ఏం చేయాలో తెలుసండి, రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. యేసు ప్రభు అని నోటితో నొప్పుకొని హృదయమందు మనం విశ్వసిస్తే మనకేం కలుగుతుందో తెలుసండి, రక్షణ కలుగుతుంది. ప్రభు నామమున బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ పొందుతాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అంటే దానికి అర్థం ఏంటంటే సురక్షితము, క్షమించబడుట అనే అర్థం. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనం రక్షించలేం. అందుకని పరలోకములో ఉన్నటువంటి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు మనల్ని రక్షించడానికి. ఈ రోజున భూప్రపంచం అంతా చూస్తే ఆ రోజున అందరూ పాపులే, ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. కాబట్టి పరలోకమందున్నటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ భూమి మీదకు పంపించింది ఎందుకో తెలుసా? నీవు నేను కూడా మనల్ని మనం రక్షించుకోలేం, మరొక వ్యక్తి కూడా మనల్ని రక్షించలేడు. అందుకనే పరలోకములో ఉన్నటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనల్ని రక్షించడానికి లోకానికి పంపాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా చాలా మంది రక్షణ పొందుకోలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవుని మందిరానికి వచ్చి విడిచిపెట్టాలి.
ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక రోజున యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీని మనం చూస్తాం. ఆ స్త్రీ ఎవరు? ఆ సమరయ స్త్రీ. ఈ స్త్రీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ దగ్గరకు యేసు ప్రభు వారు, లేదా ఆ స్త్రీయే బావి దగ్గరకు వచ్చింది. సుకార్ అనేటువంటి ఊరిలో, మరి అది యాకోబు బావి అని మనం చూస్తాం. ఆ బావి దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, యేసు ప్రభు వారు దాహానికి నీళ్లు అడుగుతారు. అయితే మరి ఆ సమయంలో ఆమె అంటుంది, నీవేమో యూదుడవు, నీవేమో యూదుడు, మేమేమో సమరలయం, ఇద్దరికి కూడా సాంగత్యం లేదు కదా, ఎలాగ నీళ్లు మమ్మల్ని అడుగుతున్నావని అంటే యేసు ప్రభు వారు అంటున్నారు, నేను ఇచ్చే నీళ్లు తాగితే మరలా నీవు ఎప్పుడు కూడా దప్పికొనవని. ఆ సమయంలో ఆమె అంటా ఉంది, ప్రభా ఇంత దూరం రాలేకపోతున్నాను, ఆ నీళ్ళయ్యో నాకు ఇస్తే ప్రతిరోజు కూడా మా ఇంటిలో ఆ నీళ్లు వాడుకుంటామని అనుకుంటుంది. నిజమైన నీళ్లు ఇంకా ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు యేసు ప్రభు వారు కొంచెం సంభాషణ కొనసాగించి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, మరి నీకు యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదని. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఆ సమయంలో ఆమె జీవితాన్ని గురించి యేసు ప్రభు వారు చెప్తున్నారు. చేసినవన్నీ కూడా యేసయ్యకు తెలుసు. ఈరోజు మనం అనుకుంటున్నాం, మనం చీకట్లో చేశామని, అంధకారంలో ఉన్నామని, నదీ తీరాలను చేశామని, పార్కుల్లో తిరిగామని, మన ప్రాంతంలో కాదు నన్ను ఎవడు చూడలేదని, లాడ్జింగ్లకు వెళ్ళాం ఎవరు నన్ను చూడలేదని దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. అందుకనే యేసయ్యకు ముందుగానే తెలుసు ఆమె భవిష్యత్తు, ఆమె పుట్టినది మొదలుకొని ఆమె చేస్తున్న ప్రతి పని ఆయనకు తెలుసు. ప్రతి పాపాన్ని గురించి యేసయ్య చెప్పేస్తా ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసండి, ఒక కొండట్టుకుని వచ్చింది, ఆ కొండ బావి దగ్గర విడిచిపెట్టింది, తన ఊరిలోనికి వెళ్ళింది, వాళ్ళందరితో అన్నది, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వారిని చూడడానికి రెండని తీసుకొచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటో తెలుసండి, నేను చేసినవన్నీ నాతో చెప్తున్నటువంటి ఈయన సామాన్యమైనటువంటి మనిషి కాదు. ఈయన లోకాన్ని రక్షించడానికి వచ్చే ఒక ప్రజాపతి, లోకాన్ని రక్షించడానికి వచ్చే రక్షకుడు అని గుర్తించి ఆ రక్షకుడిని చూద్రిగాని రండి అని ఆమె వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు వాక్యం వింటున్న మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరకు వస్తున్నాం, ఏట్ల తరబడి వాక్యం వింటున్నాం. నీ పాపాలకి క్షమాపణ కలిగిందా? నిజరక్షకుడైన లోకరక్షకుడైన యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించావా? ఆ రోజు ఒక్క వర్తమానం విన్నటువంటి ఆమె తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించింది. ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎన్ని క్రిస్మస్లు జరుపుతున్నావు, ఎన్ని క్రిస్మస్ సార్లు కడుతున్నావు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని క్రిస్మస్లకు వెళ్తున్నావు. నిజంగా నీ జీవితంలో క్రీస్తు లేకపోతే అది నిజమైన క్రిస్మస్ కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. మన పాపములు ఒప్పుకొని యేసయ్యను మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించినప్పుడే అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెబుదాం. యేసును ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపాలు క్షమించబడడం కోసం, పాపాలు క్షమించబడిన తరువాత ఆ పాప క్షమాపణ పొందడం కోసం మనం రక్షణ బాప్తిసం పొంది అంతటితోనే వదిలిపెట్టడం కాదు. కానీ లోకా సువార్తలో 2వ అధ్యాయములో అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. ఆ మాట చదవండి. లోకా సువార్తలో ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయం 75వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆ మాట చదువుదాం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన వారందరి పాపాలు క్షమించాడు. ఆయన క్షమించి మరలా వెళ్ళి పాపం చేయమని చెప్పలేదు. యేసు ప్రభు వారు అన్నారు, ఇక మీదట నీవి అన్నట్టుకి పాపము చేయొద్దు అన్నారు. ఎంత గొప్ప సత్యమో గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనకేం కలుగుతుందో తెలుసండి, మన హృదయంలో రక్షణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, రక్షణ ఆనందం కలుగుతుంది. ఒకవేళ ఈ భూమి మీద మనం పరిశుద్ధంగా నీతిగా మనం జీవించినట్లయితే మనకేం కలుగుతుందో తెలుసండి, నిత్య జీవం. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నారు. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే నిత్యము జీవించి ఉండడం. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనమందరం నిత్య జీవం పొందుకోవాలి. కేవలము ప్రియ దేవుని మీద 70-80 సంవత్సరాలు జీవించి, లేకపోతే ఒక 15-20 సంవత్సరాలు జీవించి బాగా ఎంజాయ్ చేసి చచ్చిపోవడమే జీవితం కాదు. అసలైన జీవితం మరణం తర్వాత ఉంది.
ప్రియ దేవుళ్ళారా, అసలు మరణం తర్వాత జీవితం ఉందంటే ఉంది. అది తెలియజేసినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క వాక్యంలో ప్రియ దేవుని బిళ్ళారా గమనించాలి, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకేం కలుగుతుందో తెలుసండి, నిత్య జీవము. అందుకనే మన పెద్దలు పాడారు, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. పాపరహితుడు యేసయ్యా, పాపరహితుడు యేసయ్యా హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్యా హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్యా హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, హల్లెలూయా. యేసునందు మనకేం కలుగుతుంది? రక్షణ, రెండవదిగా నిత్య జీవం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఎంత భక్తి మనం చేస్తున్నాం దేని కొరకంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, అంటే నిత్యము జీవించి ఉండాలి ప్రభువుతో. అందుకనే ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే యేసునందు విశ్వాసం ఉంచిన వాడే. ప్రియ దేవుని బిడ్డారా, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 22వ వచనములో ఒక చక్కని మాట ముగించుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. అయినను ఇప్పుడు పాపముకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, పాపము చేయవాడు దేనికి దాసుడమ్మా? పాపానికి దాసుడు. అదే పాపము నుండి విడిపించబడినటువంటి వాడు ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. మనము దేవునికి దాసులుగా ఉండాలి, పాపానికి దాసులుగా ఉండకూడదు. పాపం సిగ్గులేంది ప్రియ దేవుని బిడ్డలారా. పాపము అవమానం కలుగజేస్తుంది, పాపము భయాన్ని కలుగజేస్తుంది, పాపము ఉగ్రతను తెచ్చిపెట్టింది, పాపము నిత్య నరకానికి పాత్రులుగా చేసింది. కాబట్టి మనము పాపము నుండి విమోచింపబడి మనం ఏమవ్వాలో తెలుసండి, పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. దాని ఫలాన్ని దాని ఫలం ఏంటో తెలుసండి, నిత్య జీవము. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి మనమందరము కూడా నిత్య జీవం పొందుకోవడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు అంటారు, నేను వెనుకున్న వాటినన్నిటిని మరిచి ముందున్న వాటికి నేను పరిగెడుతున్నాను అంటాడు. అంటే నిత్య జీవం పొందాలని బైబిల్ గ్రంథంలో తిమోతికి తెలియజేస్తూ అతడు అంటాడు, అస్థిరమైన ధనమయందు నీవు నమ్మిక ఉంచొద్దు, మనకి స్థిరమైనది ఒకటి ఉంది, దాని కొరకు మనం పునాది వేసుకోవాలి. వాస్తవమైన జీవం మనం పొందబోతూ ఉన్నాం. కాబట్టి ఈ అస్థిరమైన దానిని, లోకాన్ని కానీ ధనాన్ని కానీ నమ్ముకోకూడదు. మనం నమ్ముకోవలసింది మన దేవుని మాత్రమేనని పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ, అదేవిధంగా తన విశ్వాసాన్ని కూడా వెల్లడి చేస్తాడు. నేను నా విశ్వాసాన్ని కొనసాగించాను, నా పరుగును తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి నిరీక్షణ మనకు ఎప్పుడు కలిగింది అంటే పాపము నుండి విమోచింపబడి పరిశుద్ధత కలిగినప్పుడు మాత్రమే మనం నిత్య జీవాన్ని సంపాదించుకోగలం. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవంని మనం సంపాదించుకోవాలి, నిత్య నరకాన్ని కాదు. ఉగ్రతనగా రెండవ మరణం అనగా నరకం. అక్కడ ఏడుపు, దుఃఖము, స్నేహము, సంతోషం ఇవేమి ఉండవు, కానీ దుఃఖమే, కన్నీరే అక్కడ ఉంటది. కానీ నిత్య జీవాన్ని సంపాదించుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, సూర్య చంద్రులు అవసరం లేని దేవుని మహిమతో నిండి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధులతో మనమందరము దేవుణ్ణి ఆరాధిస్తాం, నిత్యము దేవునితో పాటు ఉంటాం. అటువంటి నిత్య జీవం మనం పొందుకోవాలి అని అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనములో, యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు వారు ఇంకొక మాట చెప్తారు, నా శరీరమును తిని నా రక్తమును పానము చేయువాడే నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం.
యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగిన వాడు, పాపము నుండి విమోచింపబడి పరిశుద్ధత కలిగినటువంటి వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. పరిశుద్ధత కలిగి ప్రతి నెల ఆయన ప్రభు బల సంస్కార ఆరాధనలో పాల్గొని ఆ పరిశుద్ధత కలిగి ఎవరైతే జీవిస్తారో వారు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు. మరి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి నీకు నిత్య జీవం కావాలా, నిత్య నరకం కావాలా? ఆలోచన చేసుకో. ఒక రోజున ఒక ఊరిలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక అన్న గొప్ప దైవజనుడు. ఆ అన్న తన సిస్టర్కి చెప్పేవాడట, చెల్లి మందిరానికి వస్తున్నా, పాటలు పాడుతున్నావు, స్కిట్లు వేస్తున్నావు, అన్ని బాగానే ఉన్నాయి, ప్రతి క్రిస్మస్కి స్కిట్లు వేస్తున్నాం, చక్కగా దేవుని ఆరాధిస్తున్నాం, మరి చక్కగా వాక్యం కూడా బాగా చదువుతున్నాం, కానీ నువ్వు రక్షణ పొందాలరా అని చెప్తే ఆ చెల్లి అన్నదంట, అన్న నాకు ఒక కోరిక ఉందన్న, ఆ కోరిక అయితే అప్పుడు రక్షణ పొందుతానన్నా అని అన్నది. మన కోరికలకి రక్షణకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనేటువంటి దాన్ని మనం వాయిదాలు వేయకూడదు. అయితే ఆ చెల్లి వాయిదాలు వేసింది. ఒక అద్భుతమైన డిఎస్సి ఎగ్జామ్ కొరకు ఎదురు చూస్తుంది. ఈలోగా నోటిఫికేషన్ పడ్డది, అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళింది, బాగా రాసింది. ఆ కోరిక మేరకే మరి ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకుని ఉద్యోగం సంపాదించుకున్న తరువాత అన్నొచ్చి అన్నాడు, అమ్మా కంగ్రాచులేషన్స్, నీవు చాలా పట్టుదల కలిగి చదివావు, బాగా మంచిగా ఉద్యోగాన్ని సంపాదించావు, మంచిదే, రక్షణ ఎప్పుడు పొందుతావమ్మా అని అంటే, అన్న మరి నేను స్కూల్లో జాయిన్ అవ్వాలి కదా, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏ స్కూల్కి వెళ్ళాలో ఆ స్కూల్లోకి వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర నా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నేను జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పుకొని అప్పుడు రక్షణ పొందుతాను అన్నయ్య అన్నదట. సరే మరి నీవు స్కూల్కి వెళ్ళి జాయిన్ అవి రక్షణ పొందు అనేసి చెప్తూ, వాయిదాలు వేయొద్దమ్మా, ఇంక వాయిదాలు వేయద్దు, రక్షణ పొందాలి అని చెప్పాడట. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఆమె స్కూల్కి వెళ్ళింది, జాయిన్ అయ్యింది. ఆ మొదటి దినము జాయిన్ అయి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్కి గురైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యాక్సిడెంట్లో తన ప్రాణాలను కోల్పోయింది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కట్టుకథ కాదు. 2.5 అడుగులు ఉన్నటువంటి జోసెఫ్ గారు, వారి సిస్టర్ గారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మరణాన్ని కొని తెచ్చుకున్నది. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. యవ్వనంలో ఉన్నాను, ఉద్యోగం చేస్తున్నాను, జిమ్ చేస్తున్నాను, లేకపోతే నాకు ఆయుష్ ఉంది, బలం ఉంది, పని చేసుకుంటున్నాను, పొలంలో పని చేసుకుంటున్నాను, 5 ఎకరాలు ఊడుస్తున్నాను, ఒక 20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను, నాకేంటి అని అనుకుంటున్నావేమో. మరణం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటనంటే, ఇదే రక్షణ దినం. నేడని రేపని మనం వాయిదాలు వేయకూడదు. ఆ చెల్లి వాయిదాలు వేసింది. ఎంత భక్తి చేస్తే ఏంటి సుఖం? యేసునందు విశ్వాసం ఉంచకుండా, రక్షణ పొందుకోకుండా, ప్రభు ఇచ్చినది ప్రభు చెప్పినట్లుగా చేయకుండా మనం ఎంత భక్తి చేసినా వృధా అండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే నీ హృదయాన్ని యేసయ్యకు సమర్పించు, నిత్య జీవాన్ని పొందుకో. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. చూడండి, ఉద్యోగం సంపాదించుకుంది, 1 నెల జీతం కూడా తీసుకోకుండా చచ్చిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్తి సంపాదించిన, విలువైనటువంటి సంపద మనం సంపాదించిన, అనేక విధాలుగా మనం అధికారాలు సంపాదించుకున్న, ఏది కూడా మనం తీసుకుని వెళ్ళాం, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరణం తర్వాత మనం పొందుకునేది ఒకటి ఉంది, నిత్య జీవం. యేసునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, విశ్వాసం ఉంచకపోతే నిత్య నరకం. కాబట్టి ఈరోజు ఈ ఆరాధనలో వాక్యమైనటువంటి నీవు ఏది కావాలో కోరుకో. వాయిదాలు వేస్తూ, ఇంకా లోకంలో బ్రతుకుతూ, పాపిష్టి కార్యాలు చేస్తూ, త్రాగుడు వదలక, పాపిష్టి కార్యకలాపాలు వదలక, నీకు భార్య ఉండగా పరస్త్రీలను మోహిస్తూ, వ్యభిచార కార్యకలాపాలు చేస్తూ చాలా మంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. ప్రియ యవన చెల్లి, యవన తమ్ముడు, ప్రియ పెద్ద, ప్రియమైనటువంటి దేవుని సంఘములో ఉంటున్న స్త్రీలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం మీకు అర్థమైతే, ప్రభా నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా జన్మ పాపము, కర్మ పాపము, ప్రతి పాపాన్ని మీ రక్తం చేత కడగండి, నా పాపములు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అని అడగగలిగితే ఆయన ఇప్పుడే నిన్ను క్షమించి నీకు రక్షణ ఇస్తాడు. పరిశుద్ధంగా బ్రతికితే నిత్య జీవాన్ని ఇస్తాడు. అటువంటి కృప నీకు కావాలంటే నీ పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు. రక్షణ కావాలంటే ఈ సంవత్సరంలోనే, ఈ దినమందే ఒకవేళ నీకు రక్షణ కావాలంటే, అయ్యా నాకు రక్షణ కావాలి, ప్రభు యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా పాపములు ఒప్పుకుంటున్నాను, యేసుయను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని ఎవరైతే ఇంకా రక్షణ పొందలేని వారు ఉన్నారో,
మీరు దేవుని ఎదుట ఒక మంచి తీర్మానం తీసుకొని సంఘం ఎదుట మరి బాహాటంగా మీ విశ్వాసాన్ని వెల్లడి చేసినప్పుడు రక్షణ ఇవ్వడానికి, బాప్తిసం ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం రక్షణ మనంతట మనది కలగదు కానీ యేసు ప్రభు ద్వారా మాత్రమే, ఆయన కృప చేత విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుకోగలం. దేవునికి స్తోత్రం చెబుదాం. విన్నటువంటి వాక్యం ద్వారా ప్రభువా నాకు నిత్య జీవం కావాలి. ఒకవేళ నిత్య జీవం పొందుకునే కోవలో త్రోవలో నీవు ఉన్నట్లయితే, నిత్య జీవం పొందుకోకుండా నశించిపోతున్నారయ్యా, యవనస్తులు నశించిపోతున్నారు, పెద్దలు నశించిపోతున్నారు, వారిని రక్షించండి అని ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నిత్య జీవం మనం కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచి పాపం విడిచిపెట్టి పరిశుద్ధత కలిగినప్పుడు మనం నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. ప్రియ దేవుని బిడ్డారా, మరి నీవు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావా, నిత్య జీవం లేకపోతే నిత్య నరకాన్ని సంపాదించుకుంటావా? నీదే నిర్ణయం. కాబట్టి ఎంతవరకు ప్రభు మనతో మాట్లాడాడు. మరి నీవు ఏ దారిలో ఉన్నావు? పాపాలు చేస్తూ నిత్య నరకానికి వెళ్ళే దారిలో ఉన్నావా? పరిశుద్ధత కలిగి ప్రభుకి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ నిత్య జీవాన్ని పొందుకునే త్రోవలో ఉన్నావా? ఏ త్రోవలో ఉన్నావో ఆలోచించుకో. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోండి. మహా